తెలుసుకున్న సమాచారం. ఎందుకు అంటే మన దగ్గర నుంచి ఈ ట్యాక్స్ ఒకటి వసూలు చేస్తున్నారు, ఏది దాన్ని స్వచ్ఛ భారత్ ట్యాక్స్. ఆ స్వచ్ఛ భారత్ ట్యాక్స్లో నుంచి వచ్చిన డబ్బుల్ని రాష్ట్రాలకు షేర్ చేస్తుంది. వాటితో ఒకటి వాహనాలు కొనుక్కోవాలి, రెండు ఈ స్టాఫ్ని పెట్టుకోవాలి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వపు వాటా, తర్వాత స్థానిక సంస్థల వాటా, మూడు ఉంటాయి. అందుకని ఇదివరకటి రోజుల్లో ఏంటంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వాళ్ళు శానిటరీ ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి. ఆ వ్యవస్థ అప్పట్లో చాలా జీతాలు ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ఉండే. అప్పుడు చెత్త ఊడ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు ఎక్కువగా ఉండేవి. అయితే మనుషులు తక్కువగా ఉండేవాడు. ఒక ఏరియా మొత్తం ఒక్కళ్ళే చేయాల్సి వచ్చేది. అది జరిగేది కాదు. ఇంకోటి వీళ్ళకి సెలవులు ఉంటాయి, ఇవన్నీ వర్కౌట్ అయ్యేది కాదు. ఒక 10,000 మంది పనిచేయాల్సిన చోట 500 మంది ఏం చేస్తారు? అది కథ నడిచేది. దాని మీద వివాదాలు నడిచేయి. వాళ్ళకేమో యూనియన్లు అండగా నిలబడటం, వాటితో పెద్ద సమస్య అయ్యేది. ఆ తర్వాత చంద్రబాబు గారే మంచి ఆలోచన చేసి ఈ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ తెచ్చింది ఆయనే. ఇప్పుడు ఒక మనిషికి 50,000 నుంచి ₹1,00,000 జీతం పడేది అప్పుడు. అంటే ఇది బెనిఫిట్స్ ఇవన్నీ కలిపి. దాన్ని 10,000 రూపాయలు చొప్పున మనిషిని ఇచ్చి పెట్టుకోవడం, 5,000 రూపాయలు పెట్టి మనిషిని పెట్టుకోవడం అనేటువంటి ఒక సిస్టమ్. అవుట్ సోర్సింగ్ ఒక ఏజెన్సీకి అప్పచెప్పేస్తారు ఒక ఏరియా అంతా. ఆ ఏజెన్సీ వాళ్ళు ఈ మనుషుల్ని పిలిచి పెట్టుకోవాలి. వీళ్ళకి అయ్యేటటువంటి ఆ చేతులకి సబ్బులు, కొబ్బరి నూనె, చీపిర్లు, ఇవన్నీ మున్సిపాలిటీస్ అప్లై చేస్తుంది. ఈ సిస్టమ్ తీసుకురావడం ద్వారా పారిశుధ్యానికి ఒక చక్కటి ఆలోచన చేసింది చంద్రబాబు గారు ఆ టైంలో. అది